మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 4K ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు, అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు, ఇక హీరో సందీప్ గారు, హీరోయిన్ కావేరి గారు, వీరందరూ క్రూగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి రిలీజ్ కాబడుతున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం. దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు, మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు. ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటుని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరింప చేసుకోవటం అంటే కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది. కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం, రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని ఆవిష్కరింప చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం, ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి గుండెకేలా నిలబడ్డాయి. సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ, సినిమా నటులుగా అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ, సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంటారు. అందుకేనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదటి రాజమండ్రిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిమా స్టూడియోల్లో దుర్గా మూవీ టోన్ గతంలోది, అది ధవళేశ్వరంలో ప్రారంభించారు స్టూడియోని. అదేవిధంగా ఈ ప్రాంతంలో అందమైనటువంటి గోదావరిని, కోనసీమని, అటు మారేడుమిల్లిని సెల్యులాయిడ్ మీదకి ఎక్కించినటువంటి అనేక మంది అద్భుతమైనటువంటి దర్శకులు మనం చూసాం. ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, కె విశ్వనాథ్ గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, వీరందరూ కూడా తర్వాతి కాలంలో ఈ ప్రాంతాన్ని సెల్యులాయిడ్ మీద తీసుకురావడం కానీ, ఈ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించడం కానీ సినిమాల్లో మనం చూస్తూ వచ్చాం. అలా సినిమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే ఇవాళ ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి. సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కడి నుంచి ఎక్కువ వెళుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది, దాంతోపాటు సినిమా గోయర్స్ ఎక్కువ, తర్వాత సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి. కాకపోతే మౌలిక సదుపాయాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. స్టూడియో కానీ, డబ్బింగ్ థియేటర్ కానీ, రీరికార్డింగ్ థియేటర్లు కానీ, ఇవన్నీ కూడా మీకు హైదరాబాద్లో ఉండటం వల్ల ఇక్కడ షూటింగ్లు అయితే జరుగుతున్నాయి కానీ అక్కడ షూటింగ్ జరిగేదానికి సంబంధించి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు. అవి కూడా ఉంటే ఇది సమగ్రమైనటువంటి పరిస్థితి కల్పించబడుతుంది. అందుకే నేను ఈ మధ్యకాలంలోనే నిర్మాతలకు ఒక లెటర్ రాశాను. గతంలో ఒక సినిమా విషయంగా నిర్మాతలు కొంతమంది వస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారితో మాట్లాడడం జరిగింది నిర్మాతలతోటి. ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను. మీరు ఏదైతే ఎక్కువ సినిమా షూటింగ్లు చేస్తున్నారు కానీ ఇక్కడ స్టూడియో నిర్మాణానికి కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ముందుకు రావడం లేదు, రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడదామంటే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే నిర్మాతల మండలి అందరూ కలిసి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని కలిసేదానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో నేను మనవి చేసేది ఏంటంటే సినిమా రంగానికి కూడా మీరు రండి, ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణాలు కానీ ఇవన్నీ చేపట్టండి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
ప్రత్యేకంగా సినిమా రంగం మీద మక్కువ ఉంది. ఇక ఉప ముఖ్యమంత్రి గారు అయితే సాక్షాత్తు ఆయన సినిమా రంగం నుంచి వచ్చినటువంటి సుప్రసిద్ధ హీరో. అందువల్ల ఆ వాతావరణమే ఖచ్చితంగా ముందుకు కూడా తీసుకెళ్తాం, మీ అందరికీ సహకారం ఇస్తాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కొంతమంది షూటింగ్లకి మాకు అనుమతులు కావాలనేటువంటి విషయంలో కానీ నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అవన్నీ కూడా సానుకూలపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్, ప్రో టు తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది మేము బాగా ఆశిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి నిర్మాణాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, టైటిల్ చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వెరైటీ మామూలు వాడుకలో మనం మాట్లాడుకునే మాటలనే సినిమా టైటిల్స్గా తీసుకొస్తున్నారు. ఇది డెఫినెట్గా మనకి దీని బ్యాక్ డ్రాప్స్ అంతా కూడా ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనిపిస్తుంది. కుమారదేవంలోనే వాళ్ళు షూటింగ్ కూడా చేశారు కనుక గ్రామ ప్రజలకు అనాలంటే ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. పంచాయతీ మన పవన్ కళ్యాణ్ గారికి రిలేటెడ్ టైటిల్ గ్రామ ప్రజలకి విజ్ఞప్తి అనేటువంటి ఆ టైటిల్తో ఏర్పడినటువంటి సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలని తీశారు. తర్వాత చెట్టు దగ్గర తీశారు. తర్వాత ఎప్పుడైనా సెంటిమెంట్గా తూర్పునేది ప్రారంభించినా సూపర్ సక్సెస్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో చేశారు కాబట్టి సక్సెస్ అవ్వాలని. తర్వాత గౌతమ్ రాజు గారు లాంటి సీనియర్ వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఆటుపోట్లన్నీ ఎదురు చూసినటువంటి వ్యక్తి అయినా ఇవాళ రాటు తేలి ఒక స్థాయికి వచ్చినటువంటి గౌతమ్ రాజు గారు, ఆయన సపోర్ట్ ఉంది దీనికి. దాంతోపాటు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారు, ఇవాళ పవన్ కుమార్ ప్రొడ్యూసర్ కానీ, విజయ్ తను డైరెక్టర్ కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే అన్నీ కూడా తనే చేసాడంటే మంచి టాలెంటెడ్ అయి ఉంటాడు తప్పనిసరిగా. అదేవిధంగా హీరోయిన్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ బాగా ఇంతకుముందు చూసినట్టున్నాను సినిమా. ప్రతి మామూలు పాత్రలు చేసేవాళ్ళు అన్ని నవరసాలు పోషించలేరేమో కానీ హాస్య పాత్రలు పోషించి రక్తి కట్టించి ప్రేక్షకుల్ని అలరించగలిగే వాళ్ళు అన్ని పాత్రలు చేయగలరు అనేటువంటిది నా నమ్మకం. ఆ రకమైనటువంటి తప్పనిసరిగా చేయగలుగుతారనేటువంటి అదే ఓకే. సరే, ఆ కుటుంబం అంతా సినిమాకి అంకితమైన కుటుంబం కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఎవరైతే యంగ్స్టర్స్ ఇవాళ అది కెరీర్గా తీసుకున్నారో, నిజంగా చెప్పాల్సి వస్తే వీళ్ళందరూ కూడా 30 years లోపు వాళ్ళే అందరూ. వీళ్ళందరూ ఇది కెరీర్గా తీసుకోబట్టి ఇందులోకి వచ్చారు. ఇవాళ వాళ్ళు జీవనోపాధి కావాలనుకుంటే వేరే కెరీర్లోకి వెళ్ళదు. ఇవాళ సినిమా అంటే కొంచెం అన్సర్టనిటీ ఉన్నప్పటికీ కూడా ఇది మా కెరీర్గా మేము తీసుకుంటామని వచ్చినటువంటి యంగ్స్టర్స్ కనుక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరోయిన్లు కానీ, ఇతర మెంబర్స్ కానీ వీళ్ళందరూ బాగా సక్సెస్ కావాలని. సక్సెస్ ఎప్పుడు వాళ్ళు అవుతారంటే వాళ్ళు యాక్ట్ చేసిన సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. సక్సెస్ ఓన్లీ స్పీక్స్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడతారు కనుక తప్పకుండా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు ఏ రకంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తిని పెట్టారో రాష్ట్ర ప్రేక్షకులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి అవసరమైనటువంటి సపోర్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ గౌతమ్ రాజు గారికి మరొకమారు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేజ్ గర్ల్ అంటే తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏమైనా చేసే ఒక అమ్మాయి, ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం. లేదండి, ఇది నా డెబ్యూ ఫిల్మ్. చాలా బాగుంది. అంటే నాకు రాజమండ్రి అనేది చాలా ఇష్టం. ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం షూట్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. చాలా చాలా నచ్చింది నాకు ఈ రాజమండ్రి అనేది. లేదండి, బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఫిలిమ్స్లోకి రావాలని చెప్పి. సో సార్ అవకాశం ఇచ్చారు. సో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. నా భావన, నాలో ఉన్న భావనని ఇక్కడ నాటకాలు వేసి, మా కాకినాడలో నాటకాలు వేసి కష్టపడి ఎంతో ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఆర్టిస్ట్ అంటే ఏదో ఎదిగిపోవడం అనేది కాదు. అటువంటి కష్టాలు చూసింది ఈ నోటి నుంచి వచ్చినాయి ఆ మాటలు. నేను చెప్పకుండానే వచ్చినాయి. అలాగే మన ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే, నేను బతుకుండే లోపలనే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే అంటే ఐ మీన్, కానీ నేను హైదరాబాద్ వద్దు లేదా ఇక్కడ కూడా రావాలి. ఎందుకంటే పరబ్రహ్మేశ్వర ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. అదే మీరేమి
రాయిస్తారో రాయరో తెలియదు, కానీ నేను ఏంటంటే ఇప్పుడు దాసనారాయణరావు గారు కానీ, బాపు గారు కానీ, లేకపోతే ఈవి సత్యాన్ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, వీళ్ళందరూ ఒక సంక్రాంతి వచ్చిందంటే మన లాంగ్వేజ్, మన సాంప్రదాయం సినిమాలు వచ్చేవి. ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. అసలు మన సంస్కృతి పోయింది. అంటే వేరే సంస్కృతి అవుతుంది అని దాని మీద నెపవేయటం కాదు. మరి మన సంస్కృతి కూడా ఉండాలి కదా. మన సంస్కృతి ముందు ఉండేది. పుస్తక భాష కానీ లేకపోతే ప్రాంతీయ భాష కానీ మనదే ఉండేది. అటువంటిది రావాలంటే మంత్రి గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇది చేస్తే ఖచ్చితంగా సార్ నేను మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను సార్. దయచేసి మీరు మాకు చేసి పెట్టండి. ఎందుకంటే ఎంతోమంది సార్ ఇప్పుడు అందరూ టెక్నీషియన్స్ అందరూ మన ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే సార్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒరే బాబు ఇక్కడ ఇంటి తల ఇస్తాము రెండురా బాబు వచ్చేస్తారు సార్. దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. రాబోయే కమింగ్ ఇయర్స్లో లాస్ట్ 5 yearsలా కాకుండా ఈ 5 yearsలో ఖచ్చితంగా ఈ 5 yearsలో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా స్థిరపడే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. చిన్న సినిమాని చూడకుండా పిలవంగానే వచ్చి మాకు ఈ పోస్టర్ లాంచ్ చేసేదానికి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మాకు ఈ సహకారం అందించిన కందుల దుర్గేష్ గారు మినిస్టర్, ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు. తర్వాత 4K ఫిలిం ఫ్యాక్టరీ మా గౌతమ్ రాజు గారు, మా అన్నయ్య, ఈయన మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ డే నుంచి నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేసుకుని మార్నింగ్ 4 o'clockకి ట్రైనింగ్కి ఇక్కడికి వచ్చేది. అంటే ఈయన మాకు ఎంత సపోర్ట్ చేసి ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి మమ్మల్ని ఇలాగా ప్రోత్సహిస్తూ ఉంటే మాలాంటి చిన్న సినిమాలు ఎన్నో ఇలాగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి ఒక 10ల సంఖ్యలో తెరకెక్కించి మనం రిలీజ్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి నమ్మకం నాకు ఉంది. తర్వాత 4K ఫిలిం ఫ్యాక్టరీ మా బ్రదర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఎప్పటి నుంచో ఒక 5 సంవత్సరాల నుండి నాకు చెప్తూనే ఉన్నాడు కథలు. కాదు మనం ఇంట్లో టెన్షన్ పడి బయట టెన్షన్ పడి థియేటర్లో ఒక 10 నిమిషాలు వెళ్ళి కూర్చుని మనకి ఎవడైనా సరే చూస్తే అమ్మయ్య కాసేపు కూర్చుని నవ్వుకుందాం అనేలాగా ఉండాలి. బయట టెన్షన్తోనే సినిమాకి వస్తాడు ఎవడైనా. మనం కూడా లోపలికి తీసుకొచ్చి అన్ని 200 పెట్టి కూర్చోబెట్టి అన్ని బెదరకూడదు అని వెళ్ళిపోతాడు. నా కాన్సెప్ట్ అలా ఏంటంటే కామెడీ సినిమాలు మాత్రమే చేయాలనేది నా బ్యానర్లో నేను చాలా బాగా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అలాగా ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు నలుగురు చేసే ఒక అల్లరి పనులు, వాళ్ళకి ఒక అనుకోని ఒక సంఘటన వల్ల తగిలే ఒక బలమైన గాయం, ఆ కథనంతటి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అతి త్వరలో 2 నెలల్లో మీ ముందుకి ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చేసి సందీప్ అద్వైత్ అండి. సో ఈ మూవీలో హీరో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ వచ్చిన మంత్రి గారికి కూడా. అండ్ ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి. బేసికలీ ఎట్లా అంటే ఒక 4 years బ్యాక్ సాయి వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. నా దగ్గర ఇట్లా ఒక స్టోరీ ఉంది, ఒకసారి వింటావా అంటే అది చెప్పు చూడాలి నువ్వు వింటా అంటే చెప్పాడు. మళ్ళీ 4 years తర్వాత అసలు మేము ఆ మధ్యలో కాంటాక్ట్ అయింది కూడా ఎప్పుడు లేదు. సో సడన్గా ఒకరోజు కాల్ చేసి ఆ సాయి ఈ సాయి నాకు కూడా తెలియదు, ఫోన్ చేసి బ్రో నేను సాయి అంటే చెప్పండి బ్రో అన్నా. నేను అంటే నేను గుర్తుపట్టలేదు అప్పుడు కూడా. సో ఇట్లా కథ అనుకుంటున్నాను చేస్తావా అంటే డెఫినెట్లీ బ్రో, సో కథ విందామని చెప్పేసి కథ చెప్పినప్పుడు అప్పుడు గుర్తుపట్టా, డార్లింగ్ నువ్వు సాయి కదా అంటే అప్పుడు నేను అవును డార్లింగ్ నేనే ఇలా అనుకుంటున్నప్పుడు చెప్పా కదా, సో చేద్దాం అనుకుంటున్నాను నీకు ఓకేనా అంటే షూట్ డార్లింగ్ అప్పుడే వినగా కదా, సో డెఫినెట్లీ చేద్దామని చెప్పాడు. సో థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా పవన్ డార్లింగ్కి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా చూసుకున్నాను నన్ను ఉన్నన్ని రోజులు. తమ్ముళ్ళలాగానే నన్ను కూడా సేమ్ ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అండ్ ఇక్కడ కో యాక్టర్స్ మొత్తం మేము 4 members ఉన్నాం దీంట్లో. సో బేసికల్లీ మన చెప్పచ్చు క్యారెక్టర్ మీరు చెప్పచ్చు క్యారెక్టర్ మనోడు కామరాజు, తైలం, నా పేరు శివ, అండ్ మనోడి పేరు వచ్చేసి కనకం. సో
ఈచ్ క్యారెక్టర్ అంటే మీరు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మీకు చాలా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నట్టు రిఫ్లెక్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా హిలీరియస్ కామెడీ, అంటే మన బ్యాక్ టైంలో విన్న కామెడీ, లైక్ రేలంగి ఆ టైంలో విన్న కామెడీ అనిపిస్తుంది. సో చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్ గారికి, కో యాక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ సినిమానా? నేను రెగ్యులర్ సినిమాలా ఉంటుందా? ఎలా ఉంటుంది? థీమ్ ఎట్లా ఉంటుంది? అవునండి, లైక్ అదే మన ఇప్పుడు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అన్నట్టు మన ఊర్లో జరిగే సినారియోసే, కానీ అందులో ఒక సస్పెన్స్ పాయింట్ ఉంటుంది. అది మీకు ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకుంటా. సో అది మెల్లగా రివీల్ అవుతుంది. కానీ ఓవరాల్ ఏంటంటే మన ఊర్లో జరిగే సినారియోసే. ఒక నలుగురు ఒక విధవలు లిటరలీ సో వాళ్ళు ఊర్లో తిరిగితే మన ఇంటి పక్కన వాళ్ళు, మన పెద్దోళ్ళు తిరుగుతారు, అరే ఏం పని చేయాలా మీరు, ఆ కైండ్ ఆఫ్ సినారియోలోనే ఉంటుంది. వాళ్ళకి ఎదురైన సంఘటనలు, అక్కడి నుంచి వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ కానీ అవన్నీ ఎలా క్లియర్ అవుతాయి అనేది పాయింట్. ఆ సస్పెన్స్ అనేది మేము మెల్లగా రివీల్ చేస్తాం. అంటే ఓవరాల్ కథ అయితే అదే. ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యాచురాలిటీ మళ్ళీ మన ఈ ఉదయ గోదావరి జిల్లాలో దొరికే న్యాచురాలిటీ మనం సెటిల్ వేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా మనకు దొరకదండి. ముఖ్యంగా ఈ లొకేషన్లో చేయడానికి కారణం మనకి ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ని చిత్రీకరించాలని ఒక మెయిన్ టార్గెట్ ఒకటి. తర్వాత ఆ చెట్టు ఎప్పుడైతే మాకు లాస్ట్ సినిమా మాది అవటం అనేది ఒక రకంగా ఆనందపడాలో బాధపడాలో కూడా మాకు తెలియదు, కానీ ఆ చెట్టు మా సినిమాలో కూడా ఒక భాగమైనందువల్ల మేము చాలా ఆనందపడుతున్నామండి. సో ఈరోజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు గారు వచ్చి మా టైటిల్ లాంచ్ చేసినందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో మీ ముందుకి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సినిమా. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నా కథను నమ్మి, నా బ్రదరేనండి, కాకపోతే అసలు ఎవరైనా కథను నమ్మిన తర్వాత ఎస్ చేయగలవు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా సరే కొత్త ప్రొడ్యూసర్ అయినా కానీ సార్ సపోర్ట్ చేసే విషయంలో ఇది లేదు అది లేదు అని అంటే వెనకాడతారు. ఇలా కాకుండా ఏం ప్రాబ్లం లేదని చెప్పి యూనిట్ మొత్తాన్ని ఒకేలాగా, ఒక రకంగా కాకుండా అందరినీ ఒకేలాగా ఒక ఫ్యామిలీ, లైక్ టీం మొత్తం ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామండి. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి నాకు ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కో ఆర్టిస్టులు అందరికీ, హీరోయిన్ కానీ, ఇంకా మిగతా కో ఆర్టిస్టులు మొత్తం, కమెడియన్ కానీ అందరికీ, లోకల్ ఆర్టిస్టులు కూడా చాలా హెల్ప్ చేశారండి. రాజమండ్రి సరౌండ్స్లో అందరూ మొత్తం సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ గారు ఆయన అందరూ సపోర్ట్ చేశారు. ఫిజియోథెరపీ డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ గారు వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. నాకు ఇక్కడికి వచ్చి ప్లాన్ చేయడం వల్ల కల్కి గారు, నాయుడు గారు, సో సార్ వీళ్ళందరూ ఇక్కడున్న ఆర్టిస్టులు కూడా బయటికి తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ నాలో ఉంది సార్ ఫస్ట్ నుంచి. సో అందుకే ఇక్కడే ఆడిషన్ పెట్టాను, ఇక్కడ కొంతమంది తీసుకున్నాను, ఇదే సినిమాలో చిత్రీకరించాను. సో నేను అనుకుంది చేయగలిగాననేది నేను నమ్ముతున్నానండి. అతి త్వరలో మీ ముందుకి జనాల్లోకి కామెడీ పాయింట్తో ఒక సస్పెన్స్ సార్, ఇప్పటివరకు తీసుకురాలని ఒక సస్పెన్స్ని నేను తీసుకొస్తున్నాను. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా గురువు గారు అనే ఇండస్ట్రీలో నేను సార్ దగ్గర వర్క్ చేశాను. నా గురువు గారు నన్ను ఆశీర్వదించి ఇంత దూరం వచ్చి ఇందులో క్యారెక్టర్ చేయడమే కాకుండా నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కదానికి వెన్నుముకలాగా నీకు నేనున్నాను పదరా చేద్దామని ఎప్పుడు సపోర్ట్ చేస్తారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.